ఒక ఎగ్జిబిషన్ పెట్టాము. చాలా స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చి పాల్గొన్నారు. మీ అందరికీ తెలియదు కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సంవత్సరం ఎనర్జీని సేవ్ చేయడంలో ఈ సంవత్సరం చాలా అవార్డులు తీసుకున్నాం అనమాట. ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకసారి కేంద్ర మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఎల్ఈడి బల్బులు వాడాలని, అదేవిధంగా ఐఎస్ఐ పంప్ సెట్లు ఏ విధంగా వాడాలని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ మధ్య కొత్తగా మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద కూడా 20 లక్షల సోలార్ పిఎం సూర్యగారి ద్వారా చేయాలనే కార్యక్రమం. అదేవిధంగా వ్యవసాయానికి పిఎం కుసుమ్ ద్వారా అగ్రికల్చర్ పంప్ సెట్లు పెట్టి వీటన్నిటి ద్వారా ఎనర్జీ సేవ్ చేయాలి, ప్లస్ పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ నుంచి వచ్చి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను, సిఎండి గారు, మన ఎమ్మెల్యేస్ అందరం కూడా వచ్చి పిల్లలతోటి దాదాపు గంట నుంచి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా చూసి ఏ విధంగా చేశారని చూసి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన పెరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి అన్ని చోట్ల జరగాలి, అన్ని స్కూల్స్లో కూడా మరింత ఎక్కువగా జరగాలని చెప్పి కోరుకుంటాము. కంపెనీలు ఎవరు కొనసాగుతుంది చాలా పారదర్శకంగా 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు నాణ్యతతో కూడినవి మాత్రమే ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేట్లు కూడా గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన రేట్లకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేసే రేట్లకి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్స్ కానీ అన్నిటిని కూడా మీరు చూడండి, చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎనర్జీ సేవింగే కాదు, మనం కరెంటు కూడా తక్కువ రేటుకు రైతులకు అందిస్తాలనే ఉద్దేశంతో, రైతులు కానీ ప్రజలు కానీ అందిస్తాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 13 పైసలు తగ్గించాం అన్నమాట. ఈ సంవత్సరం దేశ చరిత్రలో ఎక్కడ కూడా 13 పైసలు కరెంటు తగ్గించిన చరిత్ర ఎక్కడ లేదు, మనమే తగ్గించాం. గత ప్రభుత్వం లాగా ఎట్లా పడితే అట్లా ఎనర్జీని కొనుగోలు చేసి బయట నుంచి కొనుగోలు చేసి విపరీతమైన భారం వేశారు. మేము ఎక్కడ కూడా ఎనర్జీని కొనుగోలు విపరీతంగా తగ్గించేసాం. తగ్గించి మనకున్న వాటిలో మనకున్న ఐడల్ కానీ, మనకున్న థర్మల్ కానీ, అదేవిధంగా మనకున్న సోలార్ని కానీ, మనకున్న సిస్టమ్స్ అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా పవర్ని ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అందుకని ఈ సంవత్సరం మళ్ళీ సూర్యగారి తీసుకున్నాం. ఇళ్ళ మీద రూఫ్ టాప్ అందరు వేసుకోవాలని తీసుకున్నాం. పిఎం కుసుమ్ కూడా తీసుకున్నాం. 11 kV సబ్స్టేషన్ దగ్గర, 11 kV లైన్స్ దగ్గర, 33 kV సబ్స్టేషన్స్ దగ్గర పిఎం కుసుమ్ పెట్టి తద్వారా పవర్ లాసెస్ తగ్గించేసి ఎక్కువ నాణ్యమైన పవర్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.